మందిరంలో వచ్చి ఈ రీతిగా ఆరాధన చేస్తూ సమస్తము నూతనమైనది. ఈ సమస్తము నూతనగా చేయువాడు ఎవరు ఉన్నారు? సమస్తము నూతనం. సమస్తము అన్నదే మొత్తం ప్రపంచం, భూమి, ఆకాశ, ప్రతి ఒక్కటి సమస్తమును నూతన పరచువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడు వచ్చి ఈ నూతన పరుస్తాడు అన్నది మరి రెండవ రాకడలో ఆయన నూతన పరచడానికి ఈ లోకానికి వస్తున్నాడు, మధ్య ఆకాశంలో వస్తున్నాడు. మరి మనము అతను ఎదుర్కోవడానికి ఎలాగా వెళ్ళాలి? మరి ఈరోజు వాక్యములు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో మరి 21:5 వచనం. ప్రకటన గ్రంథము 21:5 వచనం. 21:5 వచనం సహకరించండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైన విన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చాలు. ఇది ఎవరికి చెప్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? నిజంగానే మరి ఎవరితో మాట్లాడారు? తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, క్రీస్తు అనబడిన యేసు క్రీస్తు మరి తన ప్రియమైన శిష్యుడికి ఆ ద్వీపములో ఏం మాట్లాడుతున్నాడు అంటే, తన రాకడ మరి కొత్త సృష్టి ఎలాగ ఉండబోతున్నది. ఇప్పుడు వరకు ఆదాము కాలము నుండి ఆదాము మరి మానవుడు పతనం అయ్యడానికి, మానవుడు తన అంటే దేవుడు మానవుని ఏ ఉద్దేశం, తన రూపంలో వారిద్దరిని ఆదాము వాళ్ళను సృష్టించారు. వారు ఆ ఏదైనా తోటములో సంతోషంగా వాళ్ళు గడుపుతున్నాం. ఆ సంతోషము గడిపినప్పుడు మరి ఏ కుటుంబములో ఎప్పుడు కుటుంబము సంతోషంగా భార్య భర్తలు పిల్లలు సంతోషంగా గడుపుతుంటారో అప్పుడు సైతాను ఏం చేస్తాడంటే, ఈ కుటుంబంలో ఏదో ఒకటి పని చేయాలి, వీరిని బాధ పెట్టాలి, వీరిని ఎలాగైనా ఆ సంతోషమును ఏం చేయాలి, తీసివేయాలి. వీళ్ళు ఎప్పుడు దుఃఖంతోనూ ఏడ్స్తోని బాధతోని ఉండాలి అన్నది ఇది సైతాను ఆలోచన. కానీ తండ్రి అయిన దేవుడు ఆలోచన ఏమై ఉంటుందంటే, నా పిల్లలు సంతోషంగా ఉండాలన్నది ఆలోచన కలిగి ఉంటాడు. మరి దేవుడు ఆ ఇద్దరిని సృష్టించి, మానవులను ఇద్దరిని ఆదాము అవ్వను సృష్టించినప్పుడు మరి వాళ్ళు సంతోషంగా ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారికి అప్పుడు సైతానము అది చూడక వీరిని నాశన రూపానికి తేవాలి, వీరు ఇంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళలో ఏమి వింటారంటే చెడు నాట్యం వింటారు. అంటే ఒక విత్తనం, చెడు విత్తనం అంటే మనము ఆ దాంట్లో వాళ్ళ మనసులో ఏం ఒక అవ్వ ద్వారా ఒక సైతానము చేయాలి. మన జీవితంలో కూడా మన కుటుంబంలో అందరూ మంచిగా ఉంటారు, ఉన్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. ఎవరో ఒక్కరు రూపంలో మన మనసులో, మన గ్రూపులు కానీ, మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ చేరుతాడు. ఏదో రీతిగా మీకు కనపడదు. దాని గురించి మీరు చింతించకండి, కనిపించడానికి చింతించండి, కనపడలేని దాని గురించి చింతించండి అంటాం దేవుడు. మనం ఎదుటి ఉన్న వాళ్ళనే చూస్తుంటాం, ఎదుటి వాళ్ళు వీళ్ళు బాగుంటారు, వీళ్ళు మమ్మల్ని అందించారు. కానీ వీళ్ళు వెనక దేవుని పరిశుద్ధాత్మ ఉంటారు, మీకు కనపడదు. అందుకోసం ఈ వాక్యంలో మనకు సెలవిస్తుంది, ఆదికాండము 3 భాగంలో మానవుడు పతనం అయిపోతున్నాడు. మానవుడు అప్పటి నుంచి వాళ్ళిద్దరు బాగానే ఉండరు. తర్వాత ఆదాము అవ్వ నుండి ఎప్పుడు సృష్టి ప్రారంభమైంది, ఆ ప్రారంభం నుండి ఏమైందంటే, ఎప్పుడు ఏదైనా తోట నుండి వాళ్ళు బయటికి వచ్చారు అప్పటి నుంచి ఈ మానవుని మీద కష్టాలు, బాధలు, హింసలు,
నిందలు అనేక రీతిగా శోధనలో పడిపోతున్నాడు పాదం. ఇదన్నీ అప్పుడు వెళ్తా 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 ఏమైందంటే యేసు ప్రభు ఇదంతా సృష్టిలో అనేక రీతిగా మనిషి పాపంలో పడిపోయినప్పుడు అప్పుడు దేవుడు అక్కడి నుంచి చూస్తాడు. ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రపంచం? ఈ మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఒకరికి సరి అయిన ప్రేమ లేదు, ఒకరికొకరికి క్షమాపణ లేదు, ఒకరొకరి మీద సమాధానం లేదు. మరి ఎలాగా అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును సమాధానకర్త అయిన యేసు ప్రభువుని స్వర్గం నుండి భూమికి మానవ రూపంగా జన్మించాడు. ఇదంతా సర్వసాధారణ మనకి అందరికీ తెలుసు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా అనేక బోధల ద్వారా సామ్య రూపముగా అనేక రీతిగా దేవుడు మానవులను మార్చడానికి అనేక ప్రసంగాలు మరి అనేక మందికి స్వస్థపరిచాడు, చనిపోయిన వారు లేపాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు. అయితే కూడా జనాలు మారలేదు. కొంతమందిని మారారు, అందరూ అలాగే ఉన్నారు. లాస్ట్కి అటువంటి కార్యం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఆతను కూడా ఈయన దేవుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయన మీద కూడా అనేక నిందలు వేశారు. ఆ నిందలు వేసిన తర్వాత ఆయన కూడా మరణానికి అప్పగించారు. మళ్ళీ ఆయన 3వ దినంలో లేచి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన స్వర్గాన్ని. మనం ఇక్కడ ఈరోజు చూస్తున్నాము 3 లోకం. స్వర్గం అన్నది 3, ఆకాశం స్వర్గము అన్నది 3 భాగంగా మనము చూస్తున్నాము. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము 3 ఏళ్ళు ఉన్నాయి. మరి దేవుడు మరి బైబిల్ ప్రకారంగా ఆకాశము మరి హెవెన్, మధ్య ఆకాశము, మహాకాశం, ఆకాశం, ఈ 3 ఆకాశములు మనం ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాము. మొదటిది మరి ఆకాశం. ఆకాశంలో మనం ఏం చూస్తున్నాము? ఆకాశంలో సామాన్యంగా ఏం చూస్తాము? సూర్య, చంద్ర, నక్షత్ర ఇవన్నీ చూస్తున్నాము. మరి మనం ఏం చేస్తున్నాం? మానవుని తెలివి ద్వారా ఏం పంపిస్తున్నాము? మనం ఇక్కడి నుంచి స్పేస్ రాకెట్స్, మరి మనకంతా ఇవన్నీ టీవీ చూస్తున్నాము, మన సెల్ ఫోన్ వాయిస్తున్నాము, అవన్నీ పంపిస్తున్నాం. మీకు ఎవరికైనా తెలుసా అక్కడి నుంచి ఏమో పని చేస్తుంది మనకి అనుకుని మనం చూస్తే కనిపిస్తాయో? కొన్ని కనిపించవు, కానీ కొన్ని మాత్రం కనిపిస్తాయి. సూర్య, చంద్ర, నక్షత్రాలు అవన్నీ కనిపిస్తున్నాయి. మరి ఈరోజు ఆ లోకం ఏమంటున్నాం? మరి అవన్నీ దాటిపోవాలి కదా. మానవుడు ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నేను స్వర్గానికి వెళ్ళాలి అని, అంటే సూర్య చంద్రము దాటిపోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఒక యంత్రాంగం పంపాడు. వేల కిలోమీటర్లు వెళ్ళింది, అది ఇంకా నడుస్తూనే ఉంది. అది 1000 సంవత్సరాలలో అది వెళ్తూనే ఉన్నది. కానీ ఇప్పటి వరకు అది సూర్య దానికి వెళ్ళలేదు. గమ్యం చేరలేదు. అది గమ్యం ఇంకా చేరలేదు. అది 1000 కిలోమీటర్లు ఉంది, వెళ్తూనే ఉంటుంది. ఈరోజు సోదరు 3 మరి స్వర్గానికి మనం వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? ఈ శరీర రీతిగా మనం స్వర్గానికి వెళ్తామా? మరి ఈరోజు మనం చూసుకున్నాం. మొదటిగా మనం బైబిల్ రెఫరెన్స్ ప్రకారంగా ఆదికాండము 1:8 మనం చూస్తాం. దేవుడు విశాలమైన ఆకాశము అని పేరు పెట్టాడు. ఎప్పుడు ఈ సృష్టించినప్పుడు విశాలమైన ఆకాశం అని పేరు పెట్టాడు. రెండోది మనం చూస్తున్నాము 8 కాండంలో 4:25 నేను చూడగా నరుడొక్కడును మరి లేకపోయేను, ఆకాశ పక్షులు మరి ఎరిగిపోయి ఉండెను. అంటే ఆకాశ పక్షులు పైన కూడా కనిపిస్తుంది, కానీ మానవుడు ఎగిరిపోవడం ఉంటున్నాడు. అంటే మనుషులు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అది చేస్తున్నాడు. మూడోది మత్తయి 6:26 ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లు కూర్చుకునవు, ఆయనను మీ
పరలోక తండ్రి వాటికి పోషించుచున్నాడు. పోషించుచున్నాడు. మీరు వాటికంట శ్రేష్ఠులు శ్రేష్ఠులు. కాదు. మరి సోదరి అవి ఏమీ చింతించవు. స్వర్గం ఉందో, నరకం ఉందో, పుణ్యం ఉందో, ఇంకేమున్నదో ఏమి చింతించవు. కానీ మనిషి మాత్రము స్వర్గం ఉంది, నరకం ఉన్నది అని మనం ఆలోచన చేసే జ్ఞానము దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే తన స్వరూపంలో మానవులను సృష్టించాడు కాబట్టి మరి ఆ జ్ఞానము, దేవుడు ఉన్న జ్ఞానము మనకిచ్చాడు. మరి ఈరోజు చూస్తున్నాము మనము రెండవదాగి మనం చూస్తున్నాం. ఒకటిదాగి అవి అన్ని సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తాయి. అదే స్కై, ఆకాశము. అది మనం ఇంకొకటి రీతిగా స్వర్గం అని కూడా మనము దాని మీద ఉంటుంది. కానీ ఆకాశం, ఆకాశ నక్షత్రాలు, చంద్ర ఇవన్నీ మనం ఆకాశం. రెండవదాగి మనం చూస్తున్నాం సూర్యుడు, అంతరిక్షం, ఔటర్ స్పేస్. అంటే స్పేస్ మనం పంపిస్తుంటాం. రెండోదానికి ఎక్కడికి పంపిస్తున్నాము? స్పేస్ అని భూమి నుండి పైకి పంపుతుంటాం. అది ఓన్లీ సైంటిస్ట్ వాళ్ళు మాత్రం ఆ ఒక్క టెక్నాలజీలో ఉన్న వారికే తెలుస్తుంది. కానీ మనకి ఎవరికి ఎక్కడికి పోతుందో మనకి తెలియదు. మరి ఈరోజు మనం చూస్తున్నాము అంతరిక్షముకు మరి స్పేస్ పంపిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గ్రహం ఉన్న ప్రాంతానికి మనం ఏం చేస్తున్నాము? ఒక టెక్నాలజీని పంపిస్తున్నాం. మరి మానవునికి ఇంత ఆలోచన కలిగింది, ఇంత తెలివి దేవుడు ఇచ్చాడు. కానీ ఇంత తెలివి సూర్య, చంద్ర, నక్షత్రం వరకు వెళ్తున్నాడు. కానీ ఆకాశము చూడాలని, ఆకాశం ఆ ఒక ప్రాంతంలో నివాసించాలని ఆశ కలిగి ఉన్నాడు. చాలా ఇక మనకేనా భూమి దొరుకుతలేదు, ఆకాశం ఏడ దొరుకుతుంది అంటారు. భూమి మీదనే మన స్థలం. మరి భూమి మీదనే మనకి ఇల్లు లేకపోతే మీరు ఆకాశం ఇల్లు దొరుకుతుందా? అందుకే యేసుప్రభు నేను ముందుకు వెళ్ళి నీకు స్థలము సిద్ధపరుస్తాను అన్నాడు. మరి ఈ లోకంలో మనకి స్థలం చక్కగా లేకపోతే పరలోకంలో స్థలము ఉంటుంది అంటున్నాం. దేవుడు సన్నిధిలో మనం ఇక్కడే గంట సేపు కనపడానికి కూడా రెడీ లేము. అంత ఆలోచన, అంత ఈ లోక చింతలే ఉన్నట్టున్నాము. దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాం. ఆదికాండము 1:17 భూమి మీద ఒకసారి చూడండి. ఆదికాండం భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. చాలు. మరి ఎవరు ఉంచాడు? మనకి అన్ని సౌలతులు దేవుడు రెడీ చేశాడు. అన్ని అవసరతలు మనకి ఇచ్చాడు. అయితే కూడా మనం ఏం చేస్తున్నాము? ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నాం. దేవుడు మనకేం చేశాడు? వెలుగిచ్చాడు, నక్షత్రం ఇచ్చాడు. మరి మీకు సరైన సమయానికి మరి ఏది కావాలని ఇస్తుంటాడు. అయితే కూడా మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, ఇట్లా కూర్చో. మన లెక్క మనం ఏం నెల సంవత్సరాలు కావాల్సిన సామాన్లని తీసి పెడతాం. అని అవి ఏం చేయవు. అయితే కూడా వాటి గురించి పోషించే దేవుడు ఉన్నాడు. నేను ఎందుకు చింతిస్తున్నాను? హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీర్తనలో 19:1 మనం చూస్తాము. ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నాడు. మరి అద్భుతంగా ఒకసారి మీరు మైండ్లో ఆలోచన చేయండి. ఎంత బ్యూటిఫుల్గా నైట్ చూడండి. ఆకాశ నక్షత్రాలు, మరి సూర్య చంద్రుడు ఎంత కాంతిగా అనేక నక్షత్రం చూసినప్పుడు మనకు ఎంతో సంతోషం. కానీ మానవుడు నిర్మించగలరా? మానవుడు ఈ రీతిగా చేయగలరా? అసాధ్యమైనది. దేవునికి అంత సాధ్యమే. మరి ఆయన ఈ ఆకాశం అని నిర్మించాడు. ఈరోజు మనం చూస్తున్నాం వాక్యంలో ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నారు. నిజంగానే దేవుడు ఇంత బ్యూటీనెస్, ఇంత అద్భుతంగా దేవుడు చేశాడు అని మరి చాలా అది చూసినప్పుడు అతను మనము ఏం చేయాలి? ఘనపరచాలి, మహిమపరచాలి. మరి మనం ఏం చేస్తున్నాము? దేవుడు ఏం చేశాడు అని మనం వెనకంచే ఉంటాం.
అందుకే నీకు ఆశీర్వాదం మనకి రాదు. ఏది ఉండని ఇప్పుడు పాట పాడు, ఏమైనా చెయ్యగలడు, మార్చగలడు, ఈ నామమునికి మహిమంతా తెచ్చుకొందును. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. సాధ్యం దేవునికే సాధ్యం. ఇప్పుడు నువ్వు ఏమైనా పరలోకంకి వెళ్ళాలి, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈ శరీరం ఇట్లా వెళ్ళిపోతుందా? మాయ లెక్కన వెళ్ళిపోదు కదా. నువ్వు వెళ్ళిపోవడానికి నీ ఆత్మ ద్వారానే మనం స్వర్గానికి వెళ్ళిపోతాం. సోదరు ఈరోజు మనం తెలుసుకోవాలి, నిజంగానే మనం దేవుణ్ణి సొంత రక్షకుని అంగీకరిస్తే మాత్రమే ఈ ఆత్మ అనేది క్షణం మాత్రం రెప్పపాటలో నీ ఆత్మ ఏమైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. రెప్పపాటలు ఉన్నాయి, ఎక్కువ సమయం ఉండదు. మరి ఈరోజు మనం గ్రహిస్తున్నామా? మూడో స్వర్గము దేవుని నివాసం, అవెన్ గాడ్ డ్వెల్లింగ్ ప్లేస్. మూడో స్వర్గము దేవుడు నివాసించే స్థలం. దేవుడు అక్కడే ఉంటాడు, అది నివాసించే స్థలము. అక్కడ ఎవరెవరు ఉంటారు? 24 గంటలు దేవుడు దూతలతో కొనియాడబడుతున్నాడు. హల్లెలూయా. దేవుడి దూతలతోనే ఆయన స్తోత్రం 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 నాద ధ్వని అతను కొనియాడబడుతున్నాడు. మరి ఇంత దూతలు కొనియాడబడితే కూడా మీరు నన్ను స్తుతించాలని ఆశిస్తున్నాడు. ఎందుకంటే తన స్వరూపములు నిర్మించాడు కాబట్టి. సోదరు దేవదూతలు ఆల్రెడీ ఉన్నారు, వారు ఎప్పుడు 24 గంటలు స్తుతిస్తున్నారు. వారిని వాళ్ళ చేతిని చేస్తూ వాళ్ళని రూపించలేదు. వారు ఆల్రెడీ అతను దేవుడు సన్నిధిలో ఉన్న దూతలు ఆయనను స్తుతిస్తున్నారు. కానీ ఆయన ఆశ ఏమన్నది? నేను స్తుతించాలని, నీ పిల్లలు స్తుతించాలని, నీ కుటుంబం స్తుతించాలి, నీ సంఘము ఆయనను స్తుతించాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి స్వర్గంలో ఉన్న దేవుడు మరి ఎక్కడ కూర్చున్నాడు? అతను సింహాసనం సీనుడాయి ఉన్నాడు. ఆ సింహము మీద ఆ ఒక పరలోక స్వర్గంలో కూర్చొని ప్రతి ఒక్కటి ఈ ప్రపంచమను అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం అనుకుంటున్నాం మనం ఎవరు చూస్తలేరు, మమ్మల్ని ఎవరు చూస్తలేరు అనుకుంటున్నాం. కానీ ఆయన అందరినీ చూస్తున్నాడు. మరి మనం చూస్తున్నాము వాక్యములు పీటర్ 3:12 చూస్తున్నాం. ఆయన ఎవరిని చూస్తున్నాడు? నీతివంతుల వైపే ఆయన కడు దృష్టిలో ఉంటాయి అన్నాం. మరి నిజంగా మనం నీతివంతులు ఉన్నామా? ప్రార్థించేవారు వైపే అతని చెవులు ఉంటాయి. నిజంగా మరి ఈ వాక్యం మీరు మనసులో పెట్టుకోండి. మరి దేవుడు ఎవరిని చూస్తున్నాడు అన్నది మీరు గ్రహించాలి. ఆయన సింహాసన రూఢలాగి ఆ సింహం మీద కూర్చొని ఆ ఒక మొత్తం ప్రపంచం చూస్తున్నాడు, తన ప్రజలను చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. కానీ అందరూ చూస్తే కూడా ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే నీతివంతుల మీదనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మరి అందరు కూర్చుంటే ఎవరు అతను ఎక్కువగా ప్రేమించే వారు వైపే మనిషి కంటే ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతుంది. సోదరి, నువ్వు నిజంగానే దేవుడిని ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగానే స్వర్గానికి వెళ్ళాలంటే ఈ శరీరంతో మనం వెళ్ళాం. నువ్వు ఆత్మరూపియాగి వెళ్ళాలి. నీవు ఆత్మలో నీవు బలపరచుకోవాలి. ఈరోజు దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. మరియు కొరింథీయులకు 12:2 2 కొరింథీయులు 12:2 మూడవ స్వర్గంలో ఎత్తబడిన మనిషిని తెలిసిన వాడై ఉన్నాడు. ఒకసారి చదువు. 2 కొరింథీయులు 12:2 క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశములకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియదు.
అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపసత్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషులు పలకకూడదు. చూడండి, 12 స్వర్గమునికి ఎత్తబడిన మనిషిని తెలిసిన వాడై ఉన్నాడు. ఇది ఎవరికి తెలిసిన వాడు? దేవునికి ఒక్కడికే తెలుసు. ఎవరు వెళ్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు నరకానికి పడుతున్నారు, ఎవరు స్వర్గానికి పోతున్నారు అన్నది అతనికే తెలుసు. మనకి ఎవరైతే మనం ఇలాగే ఉంటున్నాం, మరి ఎవరు ఎక్కడ వెళ్తారో చనిపోయిన తర్వాత మనకెవరికి తెలియదు, కానీ దేవునికే తెలుసు అన్నది ఈరోజు వాక్యం. మరి కీర్తనలో 11:4 యెహోవా సింహాసనము స్వర్గమందు, యెహోవా సింహాసనము ఆకాశమందు. మరి అదే రీతిగా మత్తయి 6:9 మా పరలోకపు తండ్రి, మనం ప్రార్థన చేస్తాం, పరలోకమందు ఉన్న మా తండ్రి నేను నామము పరిశుద్ధమందు ఎన్నిసనబడును గాక. ఎప్పుడు ఆయన సింహాసనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో నివాసిస్తున్నాడు. అక్కడి నుంచి ఆయన రాజ్యాధికారము చేస్తున్నాడు. మరి మనం అనేక మంది ఇక్కడ ఉన్నవా కనిపించిన వాళ్ళకే మనం అనేక రీతి రెస్పెక్ట్ ఇస్తున్నాం, కానీ దేవుని వాక్యం కనిపించే దాని గురించి మీరు కనిపించే దాని గురించి చింతించండి అంటాం. 3 లోకము, ఈ 3 లోకములు ఆయనని సృష్టించారు. ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏమైతుంది? ఇవన్నీ కూడా భూమి అలాగే ఉంటుంది, ఆకాశం కూడా అలాగే ఉంటుంది. సోదరి రీమోడిఫికేషన్ అంటే ఏమైతుందంటే మనం ఒక ఏదైనా బంగారం ఏదైనా కానీ తీసుకొని మరి మంటలు వేసినప్పుడు అది ఏమని కరిగి దానికి మోడల్ చేస్తాం. ఏ మోడల్ కావాలి ఆ మోడల్ తిప్పుతాం. ఆయన చేతిలో ఉంది ఈ ప్రపంచం. ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చినప్పుడు ఇక్కడి వీళ్ళన్నీ చేంజెస్ చేస్తారు, నూతన పరుస్తారు. కరెక్ట్, నూతన పరుస్తారు. అంటే మన జీవితము యాజ్ న్యూ క్రియేషన్ అతను నూతన పరుస్తాడు. ఆ నూతన పరచడానికి దాంట్లో మనం ఉంటామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు చాలా మంది ఏందప్పా నూతన పరుస్తాడు, కొత్తగా పుట్టాలి. మరి నికోదేము అడిగినప్పుడు నేను కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? మళ్ళా నేను తల్లి గర్భాలు మళ్ళా పుట్టాలా? అది అసాధ్యమైన పని. మరి ఎలాగ నూతన పరచబడాలి? నీ పాపము కడగబడాలి, నీవు రీమోల్డింగ్ కావాలి. నీకు ఏం చేయాలి? నిన్ను మారు మనసు పొందాలి. నీ జీవితం పాత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితానికి వస్తే అప్పుడే నీవు స్వర్గానికి వెళ్తావు. అప్పుడే నీవు సెకండ్ కమింగ్ అతను వచ్చే ముందు అతను ఎదుర్కోవడానికి నీవేం చేస్తావు? ఇక్కడి నుంచి మధ్యాకాశానికి వెళ్ళి అతనికి వెల్కమ్ చేస్తావు. హల్లెలూయా. మరి ఆ వెల్కమ్ చేయడానికి నేను సిద్ధపాటు ఉన్నామా అన్నదే ఇంపార్టెంట్. మధ్య ఆకాశంకు వెళ్తున్నామా? ఈరోజు మేము అందరూ పరీక్షించుకోవాలి. సోదరి మరి దేవుని వాక్యంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మరి నిజంగానే మరి ఆయన మీ కొరకు నా కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడా? ఈరోజు వాక్యం చూస్తాను. యోహాను చాప్టర్ 14:2 మనం చూస్తున్నాము, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు పోచున్నాను. ఎవరి గురించి స్థలం? నీతివంతుల గురించి స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాడు. హల్లెలూయా. మన ఉద్యోగం ఎవరికి దొరుకుతాయి? ఒంటికి రోడ్డు మీద తిరిగే ఉద్యోగం ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వరు. రోడ్డు మీద తిరిగే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వరు. నీవు చదువు, నీకు క్వాలిఫికేషన్ కావాలి, నీ నడి క్రియలు తెలిసి ఉన్నా అప్పుడే నీకు తెలిసిన ఉద్యోగం వస్తుంది, క్వాలిఫికేషన్ చూసి ఇస్తాడు. మరి ఈరోజు దేవుడు నీకు ఆ స్థలము సిద్ధపరచాలంటే నీకు కూడా కొన్ని క్వాలిఫికేషన్ కావాలి. వితౌట్ క్వాలిఫికేషన్ వీఆర్ నాట్ టేక్ జాబ్, నాట్ ఎలిజిబుల్. నీకు సిద్ధపాటు ఉండాలి. సోదరు ఈరోజు దేవుడు మిమ్మల్ని నన్ను మరి అడుగుతున్నాడు, నీవు మధ్య ఆకాశం ఎదుర్కోవడానికి స్వర్గాలు
నీకు స్థలము కావాలంటే నీవు ఆత్మీయంగా సిద్ధపాటు ఉండాలి. ఈ లోకమును విడిచి వెళ్ళినప్పుడు నీకు పరలోకము కూడా స్థలము సిద్ధంగా ఉండాలి లేదా అని మనం పరీక్షించుకోవాలి. మరి ఆయన వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ ఎలాగ వస్తాడో ఆ రీతిగా దేవుడు వస్తాడు అన్నాడు. కానీ నిజంగా మనం సిద్ధపాటు ఉన్నామా? లేదు సోదరి, మనమంతా ఏమున్నామంటే ఈ లోక దృష్టిలే లోకస్తులకే సంతోషపరుస్తున్నాం, లోక జనాలకే కృతజ్ఞతగా ఉన్నాము, లోకమున్నదా దానికే మనం అది ఉన్నాము. కానీ కనిపించిన దేవుడికి మనము నిజంగానే స్తుతిస్తున్నామా? ఈరోజు దేవుడు అడుగుతున్నావు, నీవు నన్ను ఎదుర్కోవడానికి నీవు సిద్ధపాటు ఉన్నావా? సిద్ధపాటు ఉన్నావా? ఈరోజు నీవు నన్ను పరీక్షించుకోవాలి. సిద్ధపాటు అంటే ఏమైనా నువ్వు ఏదో చెప్తున్నావు చెప్పుకోపోవన్నది కాదు. నీవు మోల్డ్ కావాలి, నీ జీవితము మార్చుకోవాలి, మన నడిచే నుండి క్రియలు మార్చుకోవాలి. హౌ వి లివ్ ఏ రెస్పెక్టెడ్ లైఫ్ గా జీవించాలి. ఈ లోకంలో రెస్పెక్ట్ ఉంటుంది, నీవు అలా జీవిస్తే పరలోకంలో కూడా అలాగే ఉంటుంది. నా నామము మీరు హెచ్చించాలి. సోదరు ఈరోజు దేవుడు నన్ను అడుగుతున్నాడు, మరి నిజంగానే మనము మన జీవితము మరి మోల్డింగ్ చేస్తున్నామా? మన జీవితము మార్చుతున్నామా? ఒక నిరీక్షణ కలిగి ఉన్నామా? వితౌట్ నిరీక్షణ లేకపోతే మనం స్వర్గానికి వెళ్ళలేదు. మనకి ఒక గురి ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక ఆశ ఉండాలి. మరి ఆశ ఉంటేనే ఆ స్వర్గానికి వెళ్తాం. ఆశ లేకపోతే నిత్య నరకానికి దిగిపోతాం. అగ్ని ఆరాధన, పొరుగు చావు. మరి అది కావాలా, ఇది కావాలా? ఈ రెండు మీ చేతిలో ఉంది. మరి ఆ బటర్ఫ్లైలో కథ చెప్పినాక అది బతికిందా చచ్చిందంటే ఆ చేతులు పట్టుకుంటేనే ఆయన బతికిందంటే వాడు ఇది చేస్తాడు, చచ్చిందంటే వాడు పిసిగేస్తాడు. నీకు స్వర్గం కావాలా, నరకం కావాలా? మీరు నిర్ణయించుకోవాలి. దేవుడు ఈ వాక్యమాను దీవించి ఆశీర్వదించును కదా. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరికి నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ప్రభువా నీవే మాకు తోడు నుండి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కాಣಿక స్వీకరించుకుందాం.